నమస్తే. కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో, మావోయిస్టులని మార్చి చివరి వరకు అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను చేపట్టడం జరిగింది. అదే నేపథ్యంలో నిన్న సైతం కూడా ఒక నలుగురు మావోయిస్టులు కూడా మరణించినటువంటి పరిస్థితి. సో మరో పక్కన మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ఎక్కడ కూడా సుముఖంగా లేనట్టుగానే కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం, ఎందుకు మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు కేంద్రం అంగీకరించట్లేదు? సో రోజు రోజుకు మావోయిస్టులు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఆయుధాలు వదిలేసి వాళ్ళు జనాలలోకి వస్తామని చెప్పేసి కూడా ఆ లేఖలో ఉన్నది. అసలు అభయ్ రాసినటువంటి లెటరా, లేకపోయినట్టు దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని ఒకసారి ప్రొఫెసర్ అరగోపాల్ సార్ మనతో ఉన్నారు. సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ముందుగా అభయ్ పేరిట ఒక లేఖ రిలీజ్ కావడం జరిగింది. సో అది ఫేక్ అని భావిస్తా ఉన్నారా? నిజంగా కూడా దాంట్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు అంటే ఆయుధాలు వదిలేసి మేము జనాలలోకి వస్తామని చెప్పేసి ఆ ఉత్తర్వులు రాయడం జరిగింది. సో దాని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఆ లేఖలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒక నెల వాళ్ళు కాల్పుల విరమణ పాటించాలని, మేము మా కాడర్ను పార్టీని కలిసి చర్చించుకోవాలని వాళ్ళు మొదటి నుంచి ఆ మాట. పార్టీ ఇంతవరకు కలిసేటువంటి ఒక అవకాశము ఇవాళ ఛత్తీస్గఢ్లో లేదు. అంటే ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు పార్టీ కలవడానికి వీలు లేదు. పార్టీ కలవకుండా అభయ్ కానీ ఎవరైనా వాళ్ళు వ్యక్తిగతంగా స్టేట్మెంట్స్ ఇవ్వరు. వాళ్ళు పార్టీ తరఫునే స్టేట్మెంట్ ఇస్తారు. పార్టీ ఇంతవరకు కలిసినట్టుగా మనకి ఎక్కడ ఆధారాలు లేవు. కనుక ఒకవైపు కాల్పుల విరమణ అంటూ మరొక వైపు మేము ఆయుధాలు వదిలేసి వస్తామన్నది కొంత అస్పష్టంగా ఉంది. అది పార్టీ మొత్తం స్టాండా, పార్టీ కలిసి ఆ నిర్ణయం తీసుకుందా, లేక అభయ్కా మ్యాండేట్ ఉందా అనేటువంటి చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పార్టీని ఎప్పుడూ కన్సల్ట్ చేయకుండా వాళ్ళు ఎవరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వరు. ఎందుకంటే పార్టీ కార్డరు చాలా 55 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న పార్టీ సడన్గా మేము ఆయుధాలు వదిలేసి వస్తాము అని వాళ్ళు ఆయుధాలు వదిలేసి రావాలనుకున్న పార్టీ యొక్క సమ్మతి కావాల్సి వస్తుంది. కనుక నా దృష్టిలో ఎందుకో అది ఆ లేఖ సరి అయిన లేఖనా కాదా అనేటువంటి ఒక గందరగోళాన్ని సృష్టించింది. మేము కూడా పార్టీ నుంచి అథెంటిక్గా ఏదైనా ఒక విశ్వసనీయతమైనటువంటి సమాచారం వస్తున్నట్టు ఇంతవరకు పార్టీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. కనుక మేబీ కొంత ఈ మధ్యన సమాచారంలో వచ్చేటువంటి లోపాలు, తప్పుడు సమాచారము విపరీతంగా రావడం వలన అది సరి అయిన సమాచారమైనా అది మనకు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఒకవేళ నిజంగా అది వాళ్ళే ఇచ్చిన అనుకున్నాయి, వాళ్ళ అనుమానాలకు దారితీయడానికి ప్రధాన కారణం మీడియాలో జరుగుతున్న ప్రచారం, మీడియాలో జరుగుతున్నటువంటి సెన్సేషనలిజం. ఇది అంటే మనం ఎంతవరకు విశ్వసనించవచ్చు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ మధ్యన ఒక సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వం కూలిపోయింది, రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రిగా పోతున్నాడు అని ఒక న్యూస్ అని పెద్ద ఒక ఈవెంట్ క్రియేట్ చేశారు. అది అంటే ఇట్లా చేయడం ఏంటి, అసలు మీడియా ఇట్లా తప్పుదారి పట్టించడం ఏమిటి అనే ప్రశ్న. అది చాలా ప్రమాదం. మీడియాని ఎవరు విశ్వసించే కాకుండా మేము అనుకోండి, ఇది ఒకవేళ మనం దీన్ని అనుమానపడడానికి రెండు కారణాలు. ఒకటి, పార్టీ నుంచి మొత్తంగా వాళ్ళ కన్సెంట్ ద్వారా వచ్చిందా. రెండవది, మీడియా ప్రచారంలో వచ్చినటువంటి ఈ గందరగోళం ఏదైతుందో దాంట్లో భాగమా. ఇది తేలేదాకా మనమే దానికి స్పందించడానికి పాసిబిలిటీ లేదు. సో ఒక పక్కన నిన్న కూడా మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి, నలుగురు. ఎక్కడ కూడా కాల్పులు ఆగేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. ఒక పక్కన మావోయిస్టులు చర్చలు జరపాలని చెప్పేసి ఎన్నిసార్లు వేడుకున్నప్పుడు కూడా కేంద్రం ఖచ్చితంగా కూడా అసలు వాళ్ళతో చర్చలు జరిపేది లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు సార్, అంటే మావోయిస్టులతో ఎందుకు వాళ్ళు చర్చలు జరపడానికి వెనకాడుతా ఉన్నారు అనుకోవచ్చు? రాజ్యము కార్పొరేట్ శక్తుల్లో కార్పొరేట్ వాళ్ళు వీళ్ళకి దాదాపు అంటే వాళ్ళకి కంప్లీట్ విశ్వాసం కలిసి. ఎలాంటి విశ్వాసం అంటే ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి విలువైన ఖనిజాలు ఏవైతున్నాయో అవి వీళ్ళు పోయి అక్కడ తవ్వుకోవడానికి ఏ అభ్యంతరం ఉండకూడదు, ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అన్నప్పుడు మావోయిస్టులు దానికి అడ్డంకని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు శాంతి చర్చలు జరిపితే మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఖనిజాలు తవ్వాలా వద్దా, ఏం చర్చలో జరుగుతుందో తెలియదు. దానికంటే కార్పొరేట్లకు పూర్తి విశ్వాసం కలిగించడానికి మొత్తంగా పార్టీని తుడిచివేస్తే అప్పుడు వాళ్ళకు రహదారిలాగా ఏర్పడి ఆ వనరులను తీసుకోవడానికి వాళ్ళకు అది అప్పుడు చాలా సౌలభ్యం జరుగుతుంది. కనుక ఎక్కడో కార్పొరేటు యొక్క ఒత్తిడి వలన
కేంద్ర ప్రభుత్వము ఈవెన్ శాంతి చర్చలకు రావడానికి కూడా వాళ్ళు వెనక ముందు అవుతున్నారు. కానీ ఏ రాజ్యమైనా శాంతి చర్చలు అంటే వాళ్ళు చాలా ముందుగా రావాలి. రాజ్యం ఎందుకంటే రాజ్యము శాంతి భద్రత కాపాడడానికి ఉంది కదా. శాంతి భద్రత అది అటువైపు వాళ్ళే శాంతి అన్నప్పుడు మీరు రాజ్యము ఎంత సంసిద్ధంగా ఉండాలంటే ఎంత గొప్ప డెవలప్మెంట్ అనుకొని నిజంగా శాంతి చర్చలు జరిపి సరే ఆ శాంతి చర్చల కడుపున ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమడుగుతారు, వీళ్ళు ఏమంటారు అనేది అది మనం భవిష్యత్తులో చూడవలసి ఉంటుంది. కానీ మేము శాంతి చర్చలకు రామని పౌర సమాజం నుంచి భిన్నమైన ప్రజాస్వామ్యవాదులు దేశవ్యాప్తంగా అడుగుతున్నా స్పందించకపోవడం, సమాజము డిమాండ్ చేస్తుంటే కూడా స్పందించకపోవడం, ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రశ్న మనకి ఎదురవుతుంది. పెరుగుతున్నటువంటి అంటే సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, డ్రోన్లు కావచ్చు, సో ఇటువంటి ఆధునిక ఆయుధాలతోటి ఒక పక్కన మావోయిస్టులను ఏరివేస్తూ ఉంటే, సో మావోయిస్టుల దగ్గర సరైనటువంటి ఆయుధాలు లేవు. మరో పక్కన మావోయిస్టులు పెద్ద పెద్ద సంబంధించినటువంటి నాయకులను సైతం కూడా, మావోయిస్టులకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులను సైతం కూడా, పార్టీ అనుభవం ఉన్నటువంటి నాయకులను కూడా కోల్పోవడం. సో ఇది ఒక రకంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బలాన్ని తగ్గించడం అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా మంది వాళ్ళు చనిపోవడం ద్వారా వాళ్ళకు సమాచార లోపం కావచ్చు, మిగతా సంబంధించిన అంశాల్లో సహకరించకపోవడం కావచ్చు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు జనాలలోకి రావాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఉంటే ఇంకా చనిపోతాం కావచ్చు అన్నటువంటి భయంతో ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు శాంతి చర్చలు జరగడానికి కూడా భిన్న కారణాలు ఉండొచ్చు. ఒక కారణము రాజ్యానికి టెక్నాలజీ, దాంట్లో సాంకేతిక పరిజ్ఞానం, యుద్ధ నీతి, యుద్ధ రీతులు మారాయి. దానికంటే కూడా గతంలో ఇలాంటి ఉద్యమాలు జరిగినప్పుడు సీతారామరాజు కానీ, కొమరం భీం కానీ, లేదా బిర్సా ముండా కానీ, ఈ జరిగినప్పుడల్లా ప్రజల మీద హింస పెరిగినప్పుడు, ప్రజల మీద బలప్రయోగం పెరిగినప్పుడు, ఉద్యమాలు మాకంటే ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు శాంతి చర్చలకు వస్తుంటారు. కనుక ఇవాళ ఒకటి మీరు చెప్పినట్లుగా ఆయుధ సంపద పెరిగింది, రాజ్యం చాలా బలంగా మారింది, విపరీతమైన బలప్రయోగం వాళ్ళ దగ్గర ఉంది. అయినా వీళ్ళు చివరిదాకా పోరాటం చేస్తామని అనుకోవచ్చు, చేయవచ్చు. కానీ వాళ్ళ వరి ఏమిటంటే ప్రజలు చనిపోతుంటే, సాధారణ ప్రజలు చనిపోతుంటే తాము దానికి బాధ్యులం అయిపోతామని వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉండవచ్చు. కానీ ప్రజలు చనిపోతుంటే వాళ్ళు దానికి బాధ్యత కూడా వహించవలసి వస్తుంది, ఎందుకంటే ఉద్యమం చేస్తున్న వాళ్ళు. కనుక ప్రజల మీద బలప్రయోగం పెరిగినప్పుడు సాధారణంగా దేశవ్యాప్తంగా గతంలో జరిగిన శాంతి చర్చలు కానీ, లేదా నాగాల్యాండ్ కానీ, లేకపోతే నార్త్ ఈస్ట్లో జరిగిన ఉద్యమాలు కానీ, ఈవెన్ కాశ్మీర్ లాంటి ప్రదేశంలో కూడా వాళ్ళందరూ ఒక రకంగా విరమణించుకోవడానికి కారణం ప్రజల ప్రాణాలు చాలా విలువైనవి అనే కారణం కూడా దీంట్లో ఉంటుంది. ఇన్ఫార్మర్ల పేరు మీద నిన్న ఒక గిరిజనులను కూడా నక్సలైట్లు, మావోయిస్టులు హత్య చేసినట్లు ఒక వార్త వస్తూ ఉన్నాయి సార్. సో ఇట్లా అంటే ఇన్ఫార్మర్ల పేరు మీద రకరకాలుగా చాలా సందర్భాల్లో మనం ఇటువంటి చూడడం జరిగింది. సో అటువంటిదేనా, లేకపోతే కేవలం పత్రికల్లో ఒక ఫేక్ ప్రకటనలు అనుకోవచ్చా? ఇన్ఫార్మర్ల పేరు మీద హత్యలు చేస్తా ఉన్నారు మావోయిస్టులు అని చెప్పేసి ఒక నెపం నెట్టేందుకు ఇటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఇలాంటివి జరగకూడదని కదా శాంతి చర్చలు అంటే. శాంతి చర్చలు అంటే శాంతి చర్చలు ఇవి కూడా వస్తాయి కదా. మీరు ఇన్ఫార్మర్ చంపుతున్నారు, లేకపోతే మీరు సాధారణ ప్రజలను ఒత్తిడి చేస్తున్నారు అనేందుకు వస్తుంది కదా. ప్రభుత్వము వాళ్ళని అడుగుతుంది, మీరు మీ ఇన్ఫార్మర్ చంపుతున్నారు అన్నప్పుడు ఆ పార్టీ ఏం జవాబు చెప్తుందో చూడాలి. కానీ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రభుత్వానికి పోలీసులకు అందిస్తున్నారు అని వాళ్ళకు అనుమానం ఉన్నప్పుడు, లేదా వాళ్ళకి నమ్మకం కుదిరినప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి చర్యలు జరుగుతుంటాయి. కానీ ఈ చర్యలని మేము పౌర హక్కుల సంఘంలో మొదటి నుంచి కూడా వీటి గురించి మేము మాట్లాడుతున్నాం, వీటి గురించి నిరంతరంగా ప్రశ్నిస్తున్నాం. ఇట్లా ఇన్ఫార్మర్స్ అని చెప్పి అమాయకులైన వాళ్ళు ఒకవేళ చనిపోతే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేది పౌర హక్కుల సంఘం వాళ్ళని చెప్పడం జరిగింది. ఇది శాంతి చర్చలు జరిగినప్పుడు 2004లో ఇవన్నీ చర్చకు వచ్చాయి. ఇవాళ మళ్ళీ శాంతి చర్చ జరిగితే ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. మీరు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నీ శాంతి చర్చల సందర్భంగా ఈ ప్రశ్నలన్నీ అడగొచ్చు, ఈ ప్రశ్నలన్నిటి మీద చర్చ జరగవచ్చు. కానీ శాంతి చర్చలే జరగకుండా ఒక ఏకపక్షంగా అసలు వినకుండా, స్పందించకుండా, సమాజం చెప్పినా వినకుండా ఇంత మొండికి వేయడం ఏదైతుందో, ఈ మొండితనము దానికి మూల కారణం ఏంటంటే కార్పొరేటివ్ ఇంట్రెస్ట్, కార్పొరేటివ్ ప్రయోజనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అరగోపాల్ సార్ చెప్తున్నటువంటి అంశం. సో అభయ్ పేరు మీద రాసినటువంటి లేఖ కావచ్చు, బయటికి లీక్ అయినటువంటి లేఖ కానీ అది నమ్మడానికి వీలు లేదు. శాంతి చర్చలు జరిపితేనే అన్ని రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం తక్షణమే ఉందన్నటువంటి భావాన్ని అరగోపాల్ సార్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.